వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ప్రత్యేకించి ఈ రోజున లోకేష్ తన అనుకున్న టార్గెట్ను పాదయాత్ర రూపంలో రీచ్ అయ్యారా అంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజున కుప్పంలో జనవరి 27న 2023 జనవరి 27న లోకేష్ తన పాదయాత్రని స్టార్ట్ చేయడం జరిగింది. యువకులే టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి సర్కారు దెబ్బకు నిరుద్యోగులతో అల్లాడుతున్న రాష్ట్రంలో ఒక యువతకి, ఒక డిఫెన్స్లో ఉన్న యూత్కి తాను ఆశాకిరణం అవుతానని చెప్పి కూడా లోకేష్ ఆ రోజు తన పాదయాత్రకి యువగళం అంటూ కూడా పేరును పెట్టుకోవడం జరిగింది. సో ఆ క్రమంలోనే ఆయన ఒక టార్గెట్ని కూడా ప్రకటన చేస్తున్నారు ఆ రోజు లోకేష్. పూర్తి స్థాయిలో 4000 కిలోమీటర్లు అండ్ 400 రోజులు అని కూడా ఆయన అనౌన్స్ చేస్తున్నారు ఆ రోజున. ఇక అటు జగన్మోహన్ రెడ్డి రికార్డును గతంలో షర్మిల అండ్ దెన్ తన తండ్రి చంద్రబాబు నాయుడు, అంతకుముందు వైఎస్, వీళ్ళందరి రికార్డులను చెరిపేసే విధంగా తాను 4000 కిలోమీటర్లు 400 రోజులు పాదయాత్ర చేస్తానని కూడా ఆయన ఒక అంచనా వేసుకున్నారు. దట్టు కూడా కుప్పం టు ఇచ్చాపురం వరకు కూడా. ఇచ్చాపురం అనేది అందరికీ ఒక సెంటిమెంటే. గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చాపురం దాకా అయితే వెళ్ళలేదు. వైఎస్ లాంటి వాళ్ళు, జగన్, షర్మిల లాంటి వాళ్ళు అయితే ఇచ్చాపురం టచ్ చేశారు. సో అలాంటి లోకేష్ జనవరి 27, 2023న ఆయన పాదయాత్రను స్టార్ట్ చేశారు కుప్పం నుంచి. సో ఫస్ట్ మనం చూసినట్లయితే ఈ పాదయాత్ర మాత్రం లోకేష్కి అంచెలంచెలుగా ఉపయోగపడుతూ వచ్చింది. కుప్పంలో పూర్తి స్థాయిలో ఒక మోడరేట్గా పాదయాత్ర కొనసాగింది. జగన్మోహన్ రెడ్డి సర్కార్ అనేక విధాలుగా లోకేష్ పాదయాత్రకి అయితే బ్రేకులు వేసినప్పటికీ ఆయన ఎక్కడ పాదయాత్ర విషయంలో ఒక వెనక్కి తగ్గే ప్రయత్నం అయితే చేయలేదు. తారక రత్న లాంటి వాళ్ళు చనిపోయినప్పుడు 1-2 రోజులు ఆయన బ్రేక్ ఇవ్వడం తప్పించి పూర్తి స్థాయిలో లోకేష్ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన సందర్భాలు అయితే లేవు. సుదీర్ఘంగా కొనసాగింది. వన్స్ కుప్పంలో పూర్తయి ఆయన అనంతపురంలో అడుగుపెట్టేటప్పటికి నిజంగానే లోకేష్ పాదయాత్రకు ఒక ఊపు అయితే వచ్చింది. కొంచెం ఒక గ్రేస్ అయితే పెరిగింది అనుకోవాలి. ఇక జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద లోకల్ ఇష్యూని హైలైట్ చేస్తూ లోకేష్ మాట్లాడిన మాటలు కానీ, లోకల్గా ఉన్న వైసీపీ నేతల వైఫల్యాన్ని ఆయన ఎండగట్టిన తీరు కానీ ఆయనకైతే ఒక మంచి అప్లాజ్ అయితే తీసుకొచ్చింది. అక్కడి నుంచి మనం చూసినట్లయితే హలో లోకేష్ లాంటి కార్యక్రమాలు కానీ యువతను టార్గెట్ చేసే విధంగా, ఇక రైతుల సదస్సుల పేరుతో అనేక రకాలుగా లోకేష్ జనంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అనంతపురం నుంచి కర్నూలులో కొన్ని అఖిలపీర లాంటి వాళ్ళ రూపంలోనో, లేకపోతే నంద్యాల అండ్ ఆలగడ్డ లాంటి వాళ్ళ చోట్ల కొన్ని ఇష్యూస్ అయినప్పటికీ సమర్థవంతంగా ఆయన కర్నూలులో సక్సెస్ఫుల్గా పాదయాత్ర పూర్తి చేశారు. అండ్ దెన్ జగన్మోహన్ రెడ్డి కంచుకోట అయిన కడపలో కూడా అడుగుపెట్టారు. పులివెందుల లాంటి వాటిని కూడా టచ్ చేశారు. తన మీద దాడి జరిగినా వెనుకంజ వేయకుండా సక్సెస్ఫుల్గా కొనసాగారు. అక్కడి నుంచి నెల్లూరు జిల్లాకి లోకేష్ ఎంటర్ అయ్యే క్రమంలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఇక ఎమ్మెల్యేలు ప్రత్యేకించి నెల్లూరు జిల్లా నుంచి 3 ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేయడం, అదే సమయంలో నెల్లూరులోకి లోకేష్ పాదయాత్ర ఎంటర్ కావడం జరిగింది. సో లోకేష్ వాళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఒక కోటం వాళ్ళు సస్పెండ్ అయ్యారు వైసీపీ నుంచి. ఒక కోటంరెడ్డి, ఒక ఆనం అండ్ దెన్ ఒక మేకపాటి. సో వీళ్ళంతా కూడా లోకేష్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ నెల్లూరులో పాదయాత్రను పూర్తి స్థాయిలో సక్సెస్ చేయగలిగారు. సో నెల్లూరులో సుదీర్ఘంగా పాదయాత్ర చేసిన తర్వాత ప్రకాశం జిల్లాలో ఒక లోకేష్ ఎంటర్ అయి ఉన్నారు. ఆ రోజు ప్రకాశం జిల్లాలో ఒక జనసంద్రం అనుకోవాలి లోకేష్ పాదయాత్ర. మహానాడు ఏ స్థాయిలో టీడీపీకి బూస్ట్ ఇచ్చిందో ఆ స్థాయిలో లోకేష్ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో సక్సెస్ అయింది. లోకేష్ పాదయాత్ర చేశారు అనే కంటే ప్రకాశం జిల్లా ప్రజలు లోకేష్ నడిపించుకున్నారు అన్న స్థాయిలో అక్కడ పాదయాత్ర నడిచింది. అక్కడ నుంచి గుంటూరు, మాచర్ల లాంటి ఒక హార్డ్ కోర్ వైసీపీ రీజన్కి కూడా ఆయన వెళ్ళగలిగారు. అక్కడి నుంచి మనం చూసినట్లయితే సక్సెస్ఫుల్గా ఉమ్మడి కృష్ణా జిల్లాను కూడా పూర్తి చేయగలిగారు. యార్లగడ్డ లాంటి వాళ్ళు కూడా పార్టీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఆయన ఎప్పుడైతే ఉభయ గోదావరి జిల్లాలోకి ఎంటర్ అయ్యారో, రాజోల్లో పాదయాత్ర చేస్తూ ఉన్నారో, తన తండ్రిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించారు. బట్ లోకేష్ అక్కడి నుంచి రాజోల్లో తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి పూర్తి స్థాయిలో తన తండ్రి జైల్లో ఉన్నప్పటికీ ఆయన లీగల్ టీంతో చర్చలు జరుపుతూ దాదాపు 50 రోజుల పాటు ఆయన ఢిల్లీకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు ములాఖత్ ఉన్నప్పుడు రాష్ట్రానికి రావడం తప్ప పూర్తి స్థాయిలో అక్కడ తన తండ్రి క్వాష్ పిటిషన్కి సంబంధించి అండ్ దెన్ బెయిల్కి సంబంధించి సుదీర్ఘంగా ఢిల్లీలోనే ఆయన చర్చలు జరిపారు, లైక్ అమిత్ షా లాంటి వాళ్ళతో కూడా. ఇక తన తండ్రి బయటకు వచ్చిన తర్వాత మరో 20 రోజులు ఆయన రెస్ట్ తీసుకోవడం జరిగింది. పార్టీ పనుల మీద, పార్టీలో ఇష్యూస్ మీద కూడా లోకేష్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. దాదాపు 72 రోజుల బ్రేక్ తర్వాత మరోసారి ఆయన పాదయాత్రని కంటిన్యూ చేస్తూ దాదాపు 20 రోజులుగా ఆయన పాదయాత్రను కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలను కంప్లీట్ చేసుకొని ఆయన ఏదైతే విజయనగరంలో కూడా, వైజాగ్లో అడుగుపెట్టారు. ఇక ఈరోజు ఏదైతే ఆయన పూర్తిగా ముందుగా మాట ఇచ్చినట్టు ఇచ్చాపురం దాకా అయితే పాదయాత్ర వెళ్ళలేదు. ఈరోజు భోగాపురం దగ్గర, విజయనగరంలోని భోగాపురం దగ్గర ఆయన అయితే ఎండ్ చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో తను అనుకున్న టార్గెట్, తను 400 రోజులు 4000 కిలోమీటర్లు అని చెప్పిన ఈరోజు మనం చూసినట్లయితే 227 రోజులు మాత్రమే లోకేష్ పాదయాత్ర చేశారు మొత్తం మీద. ఇక అటు చూసినా 3127 కిలోమీటర్లు మాత్రమే లోకేష్ తిరగగలిగారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన
దూరాన్ని కూడా లోకేష్ రీచ్ కాలేదని అనుకోవాలి. అయితే ఇక్కడ దీని మీద కొంతమంది ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ వస్తున్నారు. అటు సోషల్ మీడియా కూడా వైసీపీ సోషల్ మీడియా లోకేష్ని టార్గెట్ చేస్తూ వస్తుంది. లోకేష్ ఇంత త్వరగా ఎందుకు ముగిస్తున్నారు పాదయాత్ర అనేది ఈరోజు టీడీపీ శ్రేణులకు కూడా అర్థం కావట్లేదు. ఈరోజు ఇంకా ఒక నెల రోజులు లోకేష్ నడిచినా పెద్ద ఫరక్ ఏమీ పడదు కదా, నడిస్తే ఏముంటుంది అన్న ఒక ప్రశ్న అయితే ఉంది ఈ రోజున. అయితే వీటన్నిటికీ లోకేష్ తన యాంగిల్లో సమాధానం చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ చాలామంది అయితే ఒక డైలమా ఉన్నారు. ఎందుకంటే ఇచ్చాపురం సెంటిమెంట్ని లోకేష్ కూడా కొనసాగిస్తే బాగుండేది అనేది టీడీపీ అభిమానుల్లో కానీ లోకేష్ ఫాలోవర్స్లో కానీ ఉన్న చర్చ. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది. లోకేష్ తన పాదయాత్రకు అంత త్వరగా ముగింపు పలకడానికి ఒక ట్విస్ట్ ఉంది. ఎందుకంటే ఫిబ్రవరిలోనే ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతుంది. ఆ దిశగా స్టేట్ ఎలక్షన్ కమిషన్తో పాటు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు చాలా సీరియస్గా దృష్టి పెట్టింది. అటు జగన్మోహన్ రెడ్డి మొదలుకొని అందరూ కూడా ఆ దిశగా లీక్లు ఇస్తూ వస్తున్నారు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే ఎన్నికలకు తెరలేచే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ రోజున పూర్తి స్థాయిలో టీడీపీ అభ్యర్థులను వర్కౌట్ చేసుకోవడానికి కూడా జనవరి 1 మిగిలింది. అంటే సంక్రాంతి పండుగ, ఈ పరిణామాలన్నీ కూడా మిగిలి ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు ఒక్కరే కూడా ఈరోజు ఆయన జైలుకి వచ్చిన తర్వాత రెస్ట్లో ఉన్నారు. ఇక అటు పూర్తి స్థాయిలో ఆయన పార్టీ మీద ఫోకస్ పెట్టలేకుండా ఇన్ని రోజులు రెస్ట్ తీసుకుంటూ వస్తున్నారు ఆయన ఆరోగ్య కారణాల రీత్యా. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు లోకేష్ మీద చాలా సీరియస్గా బాధ్యత ఉంటుంది. అభ్యర్థులు ఎంపికే కాదు, పార్టీకి కావాల్సిన అన్ని అర్ధబలం అంగబలాన్ని పుష్కలంగా తయారు చేసే పని లోకేష్ మీద ఉంది ఈ రోజున. ఇక తన తండ్రి పూర్తి స్థాయిలో ఖరారు చేస్తే అటు జనసేనతో కూడా చర్చలు జరిపే విధానంతో పాటు మిగతా అంశాలన్నిటి మీద కూడా లోకేష్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఇక పార్టీ మేనిఫెస్టో మహానాడు వేదికగా రాజమండ్రిలో ప్రకటించిన దాని మీద ఇంతగా చర్చ అయితే జరగట్లేదు. 1-2 గ్యాస్ సిలిండర్ల అంశం కానీ అండ్ దెన్ ఫ్రీ బస్సు టికెట్స్ అంశం కానీ వెళ్ళినట్టు మిగతా అంశాలు వెళ్ళలేదు. అందుకే ఈరోజు ఈ ఇష్యూలు మొత్తాన్ని కూడా లోకేష్ పర్సూ చేయాలంటే కేవలం ఆయనకు ఒక నెల రోజులు మాత్రమే టైం ఉంటుంది. అందుకే లోకేష్ ఈ రోజున తన పాదయాత్రకు ఇంత హడావిడిగా బ్రేక్ ఇచ్చారు, ఇంత హడావిడిగా ముగింపు పలికారు అని కూడా అంటున్నారు. అయితే లోకేష్ అభిమానులు మాత్రం శ్రీకాకుళం, విజయనగరాన్ని కూడా లోకేష్ టచ్ చేస్తుంటే బాగుండేది అనేది అయితే ఒక చర్చ అయినప్పటికీ బట్ ప్రాక్టికల్గా ఆలోచించినట్లయితే ఎన్నికలు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇచ్చి మేలో ఉన్నట్లయితే లోకేష్ ఇంకో నెల రోజుల పాటు పాదయాత్రని కంటిన్యూ చేసే అవకాశం ఉండేది. బట్ ప్రాక్టికల్గా మాత్రం ఈరోజు పార్టీలోని సిచ్యువేషన్ కూడా ఆయన పర్సూ చేయాల్సిన అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు లోకేష్ అంత హడావిడిగా తన పాదయాత్రకు ముగింపు పలికే ప్రయత్నం చేస్తున్నారని అయితే అసలు విషయం. సో ఈ అంశానికి సంబంధించి లోకేష్ రేపు పార్టీ శ్రేణుల్ని ఎలా ఫేస్ చేయబోతున్నారు, ఈ అంశం నుంచి తనకు క్వశ్చన్ ఎదురైతే ఆయన ఎలా రియాక్ట్ కాబోతున్నారు అనేది కూడా ఈరోజు చాలా సీరియస్గా అయితే ఈ అంశం చర్చనీయాంశం అవుతుందనే చెప్పాలి టీడీపీలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.